ముందు దీక్ష మీద కూర్చున్న పెద్దలు గౌరవనీయులు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి డాక్టర్ చిన్నారెడ్డి గారు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి ప్రియ మిత్రుడు సంపత్ గారు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి ప్రియ మిత్రుడు డాక్టర్ వంశీచంద్ర రెడ్డి గారు, పెద్దలు సీనియర్ నాయకులు, మరి ఈ విషయంలో అపార అనుభవం నాలెడ్జ్ ఉన్న గౌరవనీయులు డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి గారు, నా ప్రియ మిత్రుడు మాజీ శాసనసభ్యులు వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి గారు, నేను ముందు దీక్ష ఉండని చెప్తాను. మరి అదేవిధంగా మాజీ మంత్రివర్యులు పిసిసి ఉపాధ్యక్షులు ప్రసాద్ గారు, ప్రియ మిత్రులు మాజీ పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు, గౌరవనీయులు మాజీ అఖిల భారత నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ మరి శశిధర్ గారు, ప్రియ మిత్రులు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ స్పోక్స్ పర్సన్ డాక్టర్ దాశోజు సేవన్ గారు, మరి ప్రియ మిత్రుడు రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెల్లా నరసింహారెడ్డి గారు, అదేవిధంగా దీక్ష శిబిరానికి ఇచ్చేసిన ఇతర నాయకులకి, ప్రియ విలేకరు మిత్రులందరికీ నమస్కారం. మరి దయచేసి విలేకరు మిత్రులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ పోతిరెడ్డి ప్రాజెక్టు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి వారి ఎలక్షన్స్ కి ఫండింగ్ ఏర్పాటు చేసినప్పటి నుంచి అనేక విధాలుగా జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు హలాయి బలాయి తిరుగుతున్నారు. మరి వారికి రావడం, వీరాడికి పోవడం, వారికి వచ్చినప్పుడు 4-5 గంటల సమావేశం కావడం, మరి మాకేం అభ్యంతరం లేదు. ఇద్దరు ముఖ్యమంత్రులు మంచి సంబంధాలు ఉంటే మాకేమీ దాని గురించి చూసే అసూయ లేదు. కానీ తప్పనిసరిగా పోతిరెడ్డి ప్రాజెక్టు విస్తరణ పనులు మొదలైతే మాత్రం కేసీఆర్ గారు మీరు రాజీనామా చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇది పూర్తిగా తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ వ్యవసాయానికి గొడ్డలి పెట్టు లాంటిది. ఇంత పెద్ద నష్టం మరి మీ అసమర్థతనా, మీ నిర్లక్ష్యమా, మరొకటా, మీరు జగన్మోహన్ రెడ్డి చేసుకుంటున్న మ్యాచ్ ఫిక్సింగ్ మాకు తెలియదు. కానీ పోతిరెడ్డి ప్రాజెక్టు విస్తరణ పనులు మొదలైన రోజు మీరు నైతిక బాధ్యత వహించి ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని చెప్పి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. పోతిరెడ్డిపాడు విషయంలో అసలు నిర్గాంతపోయే విషయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజించబడ్డది నీళ్లలో అన్యాయం జరుగుతుందని ఇప్పుడు పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళు గొంతు చించుకొని ఆనాడు మాట్లాడిండ్రు. నీటిని దొంగతనం చేస్తున్నది. మరి ఈ రోజు అత్యంత కీలకమైన మరి నీరు విషయంలో మీ అసమర్థత, మీ చేతగానితనం, మీ ముందు చూపు లేకపోవడం, కుమ్మకు కావడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగితే మాత్రం కేసీఆర్ గారు తెలంగాణ చరిత్రలో మీ ఒక చరిత్ర హీనుడిగా మీరు నిలబడిపోతారని చెప్పి నేను మనం చేస్తున్నాం. మీరు ముఖ్యమంత్రిగా ఉంటూ తెలంగాణ రాష్ట్రానికి ఏ అంశం మీద అయితే రాష్ట్రం ఏర్పడ్డదో ఆ అంశం మీద తెలంగాణ ప్రజలు మోసపోతే మాత్రం ఇక మీరు ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం మీకు ఉండదని చెప్పి నేను మనం చేస్తున్నాం. మిత్రులారా, నేను గత 5-6 నెలల నుంచి కొన్ని విషయాలని మనం గమనిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూనే ఉన్నాడు, కేసీఆర్ నోరు మెదపడు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు తీసుకోవద్దంటాడు, కేసీఆర్ నోరు మెదపడు. మరి వైఎస్ఆర్సీపీలో కీలక నాయకుడు శ్రీకాంత్ రెడ్డి మేము కేసీఆర్ తోని మాట్లాడి ఈ పనులు మొదలు పెడుతున్నాం అన్నమాట వాస్తవా కాదా? కేసీఆర్ గారు స్పష్టంగా
తానంతట తాను దీని మీద ఎందుకు పత్రికా ప్రకటన ఇవ్వలేదో తెలంగాణ ప్రజలకి సంజాయిషి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. మీరు గతంలోనే తెలంగాణ ప్రజలు, తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్ నాయకులు పి జనార్దన్ రెడ్డి గారు, మణిశేషర్ రెడ్డి గారు, అనేక మంది తెలంగాణ కాంగ్రెస్ వాదులు అది 11,000 క్యూసెక్ల నుంచి 44,000 క్యూసెక్లు పెంచినాడే వ్యతిరేకించినాం. ఇప్పుడు 44,000 క్యూసెక్ల నుంచి 88,000 క్యూసెక్లు పెంచితే మరి మహబూబ్ నగర్, నల్గొండ జిల్లా మొత్తం ఎండగొట్టాలనా? పూర్తిగా కృష్ణా నది మీద ఇరిగేషన్ కోసం ఆధారపడున్న కోట్లాది రైతుల సంగతి ఏంది? ఎడారిగా మారిపోతుంది. దిస్ ఇస్ అ సీరియస్ క్రైసిస్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ఈరోజు స్టేట్మెంట్ చూసినదంటే మేము ఏపీకి చెందిన నీళ్లు తీసుకుపోతున్నామని. కేసీఆర్ గారు మరి మీ మనసులో ఉన్న మాట చెప్పండి. మీరు రోజు ఆయనతో మాట్లాడుతున్నారు, ఆయన ఎలక్షన్లకు బహిరించారు, ఆయన మీరు కలిసి ఫోన్ చేస్తున్నారు, ఒక్కొక్కసారి 4-5 గంటలు మాట్లాడుతున్నారు. ఇప్పటికే ఎక్కువ నీళ్లు తీసుకుపోతున్నారు. ఈ సామర్థ్యం పెంచితే అసలు అది వేరే రాష్ట్రం. ఫిజికల్ గా ఇక్కడ ఎవరు లెక్క పెడతారు, ఎవరు లెక్క పెట్టగలుగుతారు? అసలు ఆ పని జరిగితే ఇక్కడ శ్రీశైలం నుంచి కిందికి నీళ్ళు వస్తాయా? మరి వాళ్ళు ఈరోజు జీవో ఇచ్చిండ్రు, మరి నిధులు కేటాయించిండ్రు, అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చిండ్రు. మరి ఇది చాలా సీరియస్ క్రైసిస్ అని చెప్పి మేము మనం చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పటి వరకు ఈ విషయం మీద మురళీధర్ రావు అని ఒక ఇంజనీరింగ్ చీఫ్ ఉన్నాడు, ముఖ్యమంత్రి గారికి బంధువు. 6 ఏళ్ల పాటు కంటిన్యూస్ గా రీఎంప్లాయిడ్. ఒక రీఎంప్లాయిడ్ అధికారికి లక్షల కోట్ల టెండర్లు ఎవరు పనిచేయాలి, ఎంత ఎస్టిమేట్ చేయాలి అని నిర్ధారించడం ఇది బాధ్యత గల. మరి నాగం జనార్దన్ రెడ్డి గారు చెప్పే విషయం, ఈఎంసీ మురళీధర్ రావు కాంట్రాక్ట్ ఎంప్లాయీలో ఉండి లక్షల కోట్ల రూపాయలు తెలంగాణలో ఇరిగేషన్ లో, కాంట్రాక్ట్స్ లో దోపిడీకి ఆయన ఒక వ్యవస్థ ఏర్పాటు చేసింది. మరి తెలంగాణలో ఉన్న ఇంజనీర్లు దయచేసి మీరు కూడా మేల్కొనాలి. మీ ప్రమోషన్స్ బ్లాక్ చేస్తూ ఈ వ్యక్తి 6 ఏళ్ల పాటు ప్రతి సంవత్సరం ఎక్స్టెన్షన్ అయ్యి కాంట్రాక్ట్ లో ఉన్న వ్యక్తి వేల కోట్ల టెండర్స్ ఫైనలైజ్ చేయవచ్చా? మరి ఆయన ఈ 2 టీఎంసీలు పాలమూరు రంగారెడ్డిది 1 టీఎంసీకి తగ్గిస్తూ ఎవడు అబ్బసం అనుకొని, ఎవడి నీళ్ళు అనుకొని ఈ ఆర్డర్ ఇష్యూ చేసిండు. మురళీధర్ రావు గారి మీద ఇమీడియట్ గా చర్యలు తీసుకోవాలి. తీసుకోకుంటే ఇది కేసీఆర్ ఆదేశాల మేరకే జరిగిందని మేము భావించాలి. ఇది వాస్తవమా కాదా? విలేకరు మిత్రులారా, ఇది చాలా కీలకమైన విషయం. మీ యాజమాన్యాలు ఒప్పించి నేను అడిగే ప్రశ్నకి మురళీధర్ రావు ఎవరి అనుమతితో, ఎవరి ఆదేశాల మేరకు పాలమూరు రంగారెడ్డికి 2 టీఎంసీకి 1 టీఎంసీ తగ్గించిండు అని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. అతను రాజీనామా చేయకుంటే మరి ముఖ్యమంత్రినే ఇది చేయించిందని చెప్పి స్పష్టంగా ఇది అర్థమవుతుంది. మిత్రులారా, నేను మనకు జరుగుతున్న అన్యాయం గురించి కొన్ని అంకెలతో మీకు చెప్తా. కాళేశ్వరం ప్రాజెక్టు మొదలుపెట్టినప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ తుమ్మడి ఎత్తి దగ్గర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు 16 లక్షల ఎకరాల ఆయకట్టు రంగారెడ్డి జిల్లా వరకు కూడా ప్లాన్ చేస్తే అది గ్రావిటీ ఫ్లో ద్వారా, కరెంటు ఛార్జీలు ఉండవు, తక్కువ క్యాపిటల్ కాస్ట్ తో, మెయింటెనెన్స్ తో ఉండే పెద్ద ప్రాజెక్టులు అయితే పెద్ద కమిషన్లనే ఉద్దేశంతో తుమ్మడేటి నుంచి కాళేశ్వరం షిఫ్ట్ చేయడం జరిగింది.
ఈ రోజు వరకు కూడా ముఖ్యమంత్రి సమాధానం చెప్పలే. ఒకవేళ మీరు ఎక్కువ నీళ్ల కోసమే కాళేశ్వరం తీసుకుపోయి ఉంటే తుమ్మడి ఎత్తి దగ్గర ఉన్న నీళ్లు మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతించిన హైట్ మేర కన్నా కట్టి అక్కడ గ్రావిటీ ఫ్లోలో ఉపయోగించి ఎడిషనల్ వాటర్కి కాళేశ్వరం ఎందుకు పోలేదు మేము అనేక సందర్భాల్లో అడిగినా జవాబు చెప్పలేదు. ఎందుకు జవాబు చెప్పలేదంటే కాళేశ్వరం ప్రాజెక్టు రైతులకి నీళ్ల కోసం కాదు, వీళ్ళ జేబులు నింపుకోవడానికి. మిత్రులారా, ఏ విధంగా ఈ ప్రభుత్వం పనితీరుందో ఈ కాళేశ్వరం ప్రాజెక్టులు ఈ టెండర్లో ఒక విషయం చెప్తాను. లాక్డౌన్ అంటే ఏంటిది? ప్రపంచవ్యాప్తంగా మొత్తం మానవ జాతిని కుదిపేసి ఒక మొత్తం హ్యుమానిటీస్ ఒక క్రైసిస్ సిచ్యువేషన్ లో ఎవరు వాళ్ళ ఇళ్లకు రావద్దు అనే లాక్డౌన్ సమయంలో ఎవరు సెక్రటరియట్ పోవద్దు, ఎవరు ఎక్కడ సమయంలో 21,000 కోట్ల కాళేశ్వరం టెండర్ ఇవ్వడానికి లాక్డౌన్ సమయంలో ఈ చీకటి ఒప్పందాలు ఏంటి అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తున్నాం. అంటే మీరు గ్లోబల్ టెండర్ పెడితే ఈరోజు 21,000 కోట్ల టెండర్ని సగానికి సగం రేట్లో చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళు రావచ్చని మీరు కాస్ట్ ఎస్టిమేట్స్ దాని మీద ఖర్చు పెంచి మీ కమిషన్ల కకృతి కోసం ఈ రాష్ట్రాన్ని దివాలా తీస్తున్న విషయం కేసీఆర్ గారు ఈ యావత్ తెలంగాణ మరి ప్రజలందరూ గమనిస్తున్నారు. లాక్డౌన్ లో ఎవరైనా ఇంటి బయటకు మీకు మోటార్ సైకిల్ పోతే పోలీసు వాళ్ళు కేసు పెడతారు, కొడుతున్నారు. కానీ లాక్డౌన్ లో 21,000 కోట్ల టెండర్ కి లాక్డౌన్ లోనే టెండర్ మొదలవుతుంది, లాక్డౌన్ లోనే టెండర్ మూసేస్తారు. మురళీధర్ రావు గారు ఎవరి ఆదేశాల మీద చేసినది, ఎవరు కక్కుర్తి పడతారు? ఈరోజు నేను చెప్తున్నా, ఆ టెండర్ లో వేరే రాష్ట్రాల్లో ఇటువంటి పనుల కంటే 30 నుంచి 40% ఆ కాస్ట్ ఎస్టిమేట్ బూస్ట్ చేసి ఈ టెండరు రహస్యంగా పెట్టే ప్రయత్నం చేసింది చెప్పి మనం చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు స్పెసిఫిక్ గా నేరుగా కేసీఆర్ గారిని అలిగేషన్ చేస్తున్నాం. మీరు ఈరోజు ఇరిగేషన్ మంత్రి, మీ ఆదేశాల మేరకు ఈ 21,000 కోట్ల టెండరు 30-40% రేట్స్ ని బూస్ట్ చేసి మరి లాక్డౌన్ టైంలో టెండర్ కి అర్థం ఏమిటని అడుగుతున్నా. చాలా స్పష్టంగా ఇతర కాంట్రాక్టర్లు అంటారు, ఇతర కాంట్రాక్టర్లు అంటున్నారు దీంట్లో ముఖ్యమంత్రి గారికి 8% కిక్ బ్యాక్స్ కమిషన్ల కోసమే ఈ విధంగా చేశాడనే విషయం చాలా మంది ఈ రాష్ట్రంలో గుసగుసలాడుతున్నారు. మిత్రులారా, నేను ఎందుకు ఇంత విధంగా చెప్తున్నట్టే, మీరు కాళేశ్వరం ప్రాజెక్టుకి 2 టీఎంసీల కోసం 1,00,000 కోట్ల తెలంగాణ ప్రజల అమూల్యమైన సొమ్ము ఖర్చు చేయడానికి సిద్ధమవుతున్నారు. 1,00,000 కోట్లు క్యాపిటల్ కాస్ట్, వన్ టైం కాస్ట్ కాకుండా మీరు ఆ నీళ్ళని చాలా దూరం లిఫ్ట్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున 10,000 కోట్ల రూపాయల్లో ప్రతి సంవత్సరం కరెంటు ఛార్జీలు, మెయింటెనెన్స్, మ్యాన్ పవర్ ఎస్టాబ్లిష్ ఉంటుంది. ఒకటే ప్రశ్న అడుగుతున్న ముఖ్యమంత్రి గారు, 2 టీఎంసీల కోసం మీరు 1,00,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల సొమ్ము, తెలంగాణ ప్రజల ట్యాక్స్ సొమ్ము, తెలంగాణ ప్రజలను తాకట్టు పెట్టి అప్పు తెచ్చిన సొమ్ముని మీరు 2 టీఎంసీ కోసం చేస్తుంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి 4 టీఎంసీలు తీసుకుపోతుంటే ఇదా మీ రియాక్షన్? 2 టీఎంసీలు మీరు 1,00,000 కోట్ల రూపాయలు మన జీవితాలు, మన పిల్లల జీవితాలు తాకట్టు పెట్టి మీరు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొచ్చి అదేదో కడతామంటున్నారే 2 టీఎంసీల కోసం. అక్కడ జగన్మోహన్ రెడ్డి 4 టీఎంసీలు తీసుకుపోతుంటే ఆ నీళ్లు మనకి గ్రావిటీ ఫ్లోలో వస్తాయి, మనకు ఖర్చు లేకుండా వస్తాయి. ఇది ఎంత పెద్ద నష్టమో తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి మనం చేస్తున్నా. మీడియా మిత్రులకు కూడా అప్పీల్ చేస్తున్నా, మీ యాజమాన్యాలు చెప్పండి,
ఎవరికో భయపడి ఇంత కీలకమైన విషయాలకి తప్పనిసరిగా ప్రజల్లోకి పోయే విధంగా మీరు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇంకొక ఉదాహరణ ఇస్తే ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పనిచేస్తున్న తీరు, తుమ్ముగూడెం బ్యారేజ్ టెండరు 3,000 కోట్ల రూపాయలకి టెండర్ ఫ్లోట్ అయింది. ఇవన్నీ ఒక గూడు పుట్టని ఒక కాన్స్పిరసీ టైప్ టెండర్ జరుగుతున్నాయి. లోపల ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఎల్ఎన్టీకి ఇవ్వాలని డిసైడ్ అయిపోయింది. దాని మీద ఖర్చు, దాని మీద వ్యయం, దాని మీద కాస్ట్ ఎస్టిమేట్స్ 30-40% పూర్తి చేసేసిండ్రు. 8% కమిషన్లు మాట్లాడుకున్నారు. ఇప్పుడు అది ఎల్ఎన్టీకి ఇచ్చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. టెండర్ పిలిచేసరికి ఎల్ఎన్టీకి ఎలక్ట్రో మెకానికల్ క్రైటీరియా లేదు. మళ్ళా టెండర్ ని 10 రోజులు ఆపేసి ప్రత్యేకంగా ఎల్ఎన్టీకి 3 రోజుల్లో ఎలక్ట్రో మెకానికల్ వర్క్స్ క్వాలిఫై చేసిందా లేదా మురళీధర గారు? ఎవరు అప్పసమ్మని నువ్వు ఈ విధంగా 1,000 కోట్లు వృధా చేస్తున్నారు. నేను చెప్పిన విషయం మీరు జాగ్రత్తగా గమనించాలి. నిన్న తుమ్ముగూడెం బ్యారేజ్ టెండర్లకి బిడ్ సబ్మిషన్ కి ఆఖరి రోజు. సాధారణంగా నాకు తెలియకూడదు ఎవరెవరు అప్లై చేసిండ్రో, ఎవరికి వస్తుందో. ఈ రోజు సాయంత్రమో రేపో ఎల్లుండో బిడ్ ఓపెన్ చేస్తారు. తుమ్ముగూడెం బ్యారేజ్ టెండర్ ఎల్ఎన్టీకి L1 రేట్ మీద ఇస్తే ఇది మేము చెప్పిన ఆరోపణ అక్షర సత్యమైంది. లేకపోతే వాళ్ళు భయపడి ఆ టెండర్ డాక్యుమెంట్ మార్చుకుంటారు. కానీ 3,000 కోట్ల వరకు మీరు టెండర్ మొదలైనక ఈ విధంగా మీ కకృతి కోసం మీరు క్యూఆర్లు క్రైటీరియా మార్చిన విషయం ఇది వాస్తవం కాదా అని చెప్పి మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ప్రశ్నిస్తున్నాం. మిత్రులారా, పోతిరెడ్డి పాడుపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఏ పోరాటానికైనా ఏ త్యాగానికైనా సిద్ధం. ఇది జీవన్మరణ సమస్య. నేను మనం చేస్తున్నా, పోతిరెడ్డి పాడు పనులు మొదలుపెట్టిన రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోడానికి అర్హత లేదు, రాజీనామా చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇంత నష్టం ఇంకా ఏ విషయంలో కూడా తెలంగాణ రాష్ట్రానికి జరగదు అనే విషయం తెలంగాణ ప్రజలకి స్పష్టంగా తెలియజేస్తూ మరి ఈరోజు దీక్ష ఏర్పాటు చేసిన నా మిత్రులందరికీ, సహచరులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పనిసరిగా ప్రజాస్వామ్య పద్ధతిలో అన్ని విధాలు కార్యక్రమం, ఈ దీక్షలు, ఈ సత్యాగ్రహ కార్యక్రమాలు, అదేవిధంగా చెలో పోత్రి న్యాయస్థానాల్లో కృష్ణా బోర్డుతో ప్రధానమంత్రి కలుస్తాం, కేంద్ర జలవనరుల మంత్రి కలుస్తాం. తెలంగాణ ప్రజల తరఫున, తెలంగాణ రైతాంగం తరఫున అన్ని విధాలుగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందనే విషయం నేను సవినయంగా మనవి చేస్తూ ఈరోజు దీక్ష చేపట్టిన మిత్రులకి, ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరించి అందరికీ కూడా నా అభినందన తెలియజేస్తూ ముగించుకుంటాను. జై హింద్, జై కాంగ్రెస్. Subscribe us and press the bell icon for more interesting updates.